హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ 2A వాళ్ళది ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ నేర్చుకుందాం. చూడండి, ఎడిషన్ థీరం. మిమ్మల్ని ఎడిషన్ థీరం అని డైరెక్ట్గా అయినా సరే క్వశ్చన్ అడగొచ్చు, లేకపోతే స్టేట్మెంట్. ఇఫ్ ఈవెన్ E2 ఆర్ ఎనీ టూ ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ P ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్, దెన్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అని మనం ప్రూవ్ చేయాలి. ఇలా మనం యూలా రాసిన దాన్ని యూనియన్ అని చదువుతాం. దీని మీనింగ్ ఏంటంటే కలిపి. ఇలా కిందకి స్మాల్ ఎన్లో ఏదైతే రాసామో దాన్ని మనం ఇంటర్సెక్షన్ అని చదువుతాము. ఓకేనా? సో ఫస్ట్ ప్రూఫ్, లెట్ E1 E2 ఆర్ టూ ఈవెంట్స్. E1 E2 అనేవి ఏమైనా టూ ఈవెంట్స్ అంటున్నాము. అండ్ P బి ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ఫంక్షన్. P అనేది ప్రాబబిలిటీ ఆఫ్ ఫంక్షన్. వి నో దట్. మనకు ఒక విషయం తెలిసి ఏంటది, E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు 5. E1 ఇంటర్సెక్షన్ E2 అనేది 5 అంటున్నాం. అంటే ఓకేనా? డయాగ్రామ్స్ చూడండి, E1 E2 దూరంగా డ్రా చేసుకుంటాం మనం. అలాగే సెకండ్ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాను, గుర్తుపెట్టుకుని రెండును. P ఆఫ్ రెండింటికి P ఆఫ్ ఇస్తున్నాను. ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ సైడ్స్. P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ 5. P ఆఫ్ 5 ఎంత? 0. P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం కేస్ 1 అంటే E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు 5 అనేది మనకి కేస్ 1. P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది యూనియన్ అంటే ఏంటి? ప్లస్ P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E2 మైనస్ 0. ఏదైనా ఇప్పుడు ఇక్కడ x ఉంది, x ఈక్వల్ టు x మైనస్ 0. ఏదైనా ఒక వాల్యూ నుంచి జీరోని తీసేసినంత మాత్రాన దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు కదా. సో దీని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ 0 అంటే అర్థం ఏంటి? P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఈ 0 ప్లేస్లో నేను దీన్ని రాసుకోవచ్చా? సో P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P1 ఇంటర్సెక్షన్ E2. ఇది కేస్ 1 కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం కేస్ 2 చేద్దాం. కేస్ 2లో ఏమంటాం? దీన్ని ఇక్కడ ఈక్వల్ టు 5 అన్నాం కదా. కేస్ 2లో నాట్ ఈక్వల్ టు 5 అంటాం. ఓకేనా? E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు 5. అది 5కి ఈక్వల్ అవ్వలేదు. ఇప్పుడు నేను దాన్ని ఈక్వల్ చెయ్యాలి. ఈక్వల్ చెయ్యాలి అంటే E2లోంచి E1ని మైనస్ చేస్తాం. ఈ E2లోంచి ఏం చేస్తాం? E1ని మైనస్ చేస్తున్నాం. E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1 ఈక్వల్ టు 5. ఓకేనా? అది ఈక్వల్ టు 5 అయితేనే కదా అక్కడ 0 వస్తుంది మనకి. సో ఇప్పుడు ఫైనల్లీ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు ఏమంటాం? P ఆఫ్ E1 ప్లస్ ఇక్కడ E2 ప్లేస్లో నేను ఏం రాసుకున్నాను? E2 మైనస్ E1. ఇక్కడ E2 ప్లేస్లో ఏముంది నాకు? E2 మైనస్ E1. P ఆఫ్ E2 మైనస్ E1. ఈ E1 అని మళ్ళీ నేను ఈ కొంచెం మనకి కేస్ 2 కన్ఫ్యూజింగ్ ఉంటుంది చూడండి. E2ని E1 ఇంటర్సెక్షన్ E2. E1 కావాలి కదా నాకు. E1 అంటే ఏదైతే మనం ప్లెయిన్గా వదిలేసామో అది కావాలి. E1 కావాలంటే నేను ఏమంటున్నానంటే E1 ఇంటర్సెక్షన్ E2. E1 మాత్రమే కావాలంటే E1 ఇంటర్సెక్షన్ E2. సో P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. అర్థమైందా ఈ స్టెప్? ఒకసారి మళ్ళీ కేస్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. అది పైకి నాట్ ఈక్వల్. సో ఈక్వల్ చేయాలి కాబట్టి E2 ప్లేస్లో నేను ఏం చేస్తాను? E2 మైనస్ E1. E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1 నాట్ ఈక్వల్ టు 5. P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ ఇక్కడ ఏముంది? E2 మైనస్ E1. సో P ఆఫ్ E1 ప్లస్ దీన్ని కూడా లోపలికి P ఆఫ్ ఇచ్చేద్దాం ఫస్ట్. ఈ E1 ప్లేస్లో ఏం రాద్దాం? E1 ఇంటర్సెక్షన్ E2. P ఆఫ్ E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2. ఇప్పుడు Pని సపరేట్ చేసుకుంటే P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. దేర్ ఫోర్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది, మీకు ఈ వీడియో నుంచి నేర్చుకున్నారు అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.